వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలందరూ మొక్కలు నాటి ఎల్నినో లాంటి ఉపద్రవాలు రాకుండా చూడాలని అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శివార్లోని లేక్ వ్యూ నేచర్ పార్క్లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అటవీ శాఖ అధికారి లావణ్య జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ అధికారులు అర్బన్ పార్కులో కలియ తిరుగుతూ వ్యూని పరిశీలించారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 43 లక్షల మొక్కలను వివిధ శాఖల ద్వారా నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అటవీ శాఖ పరిధిలో 4.5 లక్షల మొక్కలు నాటామని అన్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీడ్ బాల్స్ను అడవుల్లో వదిలేయమని తెలిపారు. సహకరించిన ఎన్జిఓలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈదులపూసపల్లి పార్క్, అర్బన్ పార్క్ మహిబాద్ నందు వన మహోత్సవం కార్యక్రమం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్, అదేవిధంగా వివిధ జిల్లా అధికారులు పార్టిసిపేట్ చేశారు. ఈరోజు 1 లక్ష మొక్కలు నాటాలి, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 1 లక్ష మొక్కలు నాటాలనే కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున 5,500 మొక్కలు నాటించడం జరిగింది. అందులో భాగంగా ఈ పార్కులో కూడా 1,200 మొక్కలు నాటించడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇంకా కొనసాగుతుంది. వర్షాలు ఉన్నంత వరకు ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేసి మనకు జిల్లాకు 43 లక్షలు నాటాలి అనే టార్గెట్ని వివిధ డిపార్ట్మెంట్ల ద్వారా 43 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని అచీవ్ చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల సహకారం తీసుకుంటున్నాము. అటవీ శాఖ పరిధిలో 4.5 లక్షల మొక్కలు నాటాలని అనే టార్గెట్ ఉండగా మేము 4.5 లక్షల మొక్కలు నాటడం జరిగింది. ఇంకా మీ ఎక్సెస్ కూడా నాటి మన వన మహోత్సవం కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అటవీ శాఖ తరఫున ఉన్నటువంటి మొక్కలన్నింటినీ మేము ప్లాంటింగ్ చేయడం జరిగింది. వివిధ డిపార్ట్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అంటే హోమ్ స్టేడ్ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటివన్నీ చేస్తూ టార్గెట్ని అచీవ్ చేయడంలో అందరు అధికారులు పాల్గొంటున్నారు. వివిధ ఎన్జిఓల సహకారంతో సీడ్ బాల్స్ కూడా అడవులలో వేయడం జరిగింది. దీనికి ఆ ఎన్జిఓలందరికీ కూడా మేము సహకారం తీసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందరూ మొక్కలు నాటి, అదేవిధంగా యాక్చువల్గా మనకు ఈ సంవత్సరం చూస్తున్నాము గ్రేటర్ ఎల్నినో అని చెప్పేసి మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది వాతావరణ మార్పుల వల్ల. దీనికి కారణం చెట్లు సంఖ్య తగ్గిపోవడం. కాబట్టి వన మహోత్సవం కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని మొక్కలు నాటి వాతావరణాన్ని సస్టైనబుల్గా చేసి మంచిగా చేసి ఈ ఎల్నినో లాంటి ఉపద్రవాలు రాకుండా చూడాలని నాటిన మొక్కలను ప్రజలందరూ